నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ప్రకటన రైతులు ఆకలితో చావొద్దు ఆత్మహత్యలతో చావాలి బెల్లంపల్లి సభలో నోరు జారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సీఎం జగన్ కనుసన్నలోనే బాబు అక్రమ అరెస్ట్ ఎపిసోడ్ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపణ రెండో విడత ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలి ఉద్రిక్తలకు దారి తీసిన కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన ఇక డీటెయిల్స్ లోకి చూస్తే కొంతకాలంగా బీఆర్ఎస్ లో రెబల్ గా మారిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గ ప్రజలు తన అభిమానులు అనుచరులు కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నారని ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరబోతుందనేది త్వరలో తెలియజేస్తానని అన్నారు. ఆయన బీఆర్ఎస్ లో ఉంటారా, పార్టీని విడతారా అని కొంతకాలంగా ఊగిసలాట నడిచిన సంగతి తెలిసిందే. ఆయన అనుచరులో కూడా క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి కోరిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి సహా తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కుమార్ కూడా మెదక్ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిజానికి అంతకుముందే ఆయన రెబల్ గా మారినప్పటికీ అభ్యర్థులు ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు. తర్వాత తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి చాలా సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ణి కూడా తాను లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్లు కూడా వైరల్ అయ్యాయి. తనకు 2 టికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ మాత్రం ఆయన వదలలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఎదురు తిరిగిన అసలు ఆయనను పార్టీలో ఉంటారా లేక కాంగ్రెస్ లో చేరతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారారు. బెల్లంపల్లిలో జరిగిన ఒక సభలో రైతులు ఆకలితో చావొద్దని ఆత్మహత్యలతో చావాలని పిలుపునివ్వడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావద్దు, ఆత్మహత్యలు చేసుకొని చావద్దని చెప్పేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి గొప్పగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగం ఇవాళ రైతు బీమా కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు ఎపిసోడ్ మొత్తం సీఎం జగన్ కనుసన్నలోనే జరిగిందని తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. చంద్రగిరిలో రైతులు రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఫోటోలు, వీడియోలు జగన్ కు పంపే బాధ్యతను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నారని అన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఫోటోలు, వీడియోలు పంపిస్తూ నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాబు అరెస్టు, జైలుకు తరలింపు వీడియోలు చూస్తూ శునకానందం పొందుతూ షాడిస్ట్ గా తయారయ్యారని వ్యాఖ్యానించారు. గత వారం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిపై ఇలాంటి చర్యలను పాల్పడడం చంద్రగిరి ఎమ్మెల్యేకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక 5 రోజులు 6 రోజుల ముందు పక్కన ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక మేము అన్నిటి పరిస్థితి నిజమే అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి పోయినప్పుడు, సిఐడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే వీడియో క్లిప్పింగ్స్ కానీ, అక్కడ అధికారులతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సాక్షి విలేకరులు, సాక్షి కెమెరామాన్ రికార్డు కానీ, దాని తర్వాత రాజమండ్రి సబ్ జైలుకి వెళ్ళినప్పుడు లోపల వెళ్ళేటువంటి రికార్డులు కానీ బయట వచ్చాయి. దీనికి అంతటి కారణం ఇక్కడ చంద్రగిరిలో గెలిపించినటువంటి మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మన చిత్తూరు జిల్లాకు ఉండొచ్చు, ఉమ్మడి రాష్ట్రానికి ఉండొచ్చు, మన చంద్రగిరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మన ఎమ్మెల్యే దానిని అన్నింటిని కూడా సోషల్ మీడియా గారు సోషల్ మీడియా ద్వారా పెడుతూ సునకానం పొందుతూ అంటే ఏ విధంగా శాడిస్ట్గా తయారైనారో మన ఎమ్మెల్యే గారికి ఉదాహరణ.
కాబట్టి రాబోయే కాలంలో మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులస్తులకి అన్ని మతస్థులకి అందరికీ నా అనేవాడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పైన అరెస్ట్ అయితే దాన్ని సోషల్ మీడియా ద్వారా పెట్టిన మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో ప్రజలందరూ కూడా మీరే ఇవ్వాలని, ఇక్కడ అతను తగిన బుద్ధి చెప్పాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 2వ విడత ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉద్రిక్తలకు దారితీసింది. కౌన్సిలింగ్ రద్దు కోరుతూ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్తున్న పీసీసీ శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపుసలాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న పీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 2వ విడత మెడికల్ కౌన్సిలింగ్ లో జరుగుతున్న అక్రమాలను హెల్త్ యూనివర్సిటీ అధికారులు దృష్టి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీసుకువెళ్లారు. మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెరుగైన ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జనరల్ కేటగిరీలో సీట్లు కేటాయించకుండా వారిని రిజర్వ్డ్ స్థానాలను పరిమితం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల రిజర్వ్డ్ అభ్యర్థులకు సీట్లు భర్తీలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులను న్యాయంపై ఖండించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వైద్య విద్యార్థులపై న్యాయం. We want justice. We want justice. We want justice. We want justice. We want రెండో కౌన్సిలింగ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మెడికల్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయమని అడిగితే ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులతో. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం కు వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సీఎం చిత్తశుద్ధి ఉంటే సీఎం గారికి వెంటనే నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆశించిన విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఎంబీబీఎస్ సీట్ల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవకతవకలు, ప్రధానంగా రిజర్వేషన్స్ కు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఈ కౌన్సిలింగ్ లో 2వ విడత కౌన్సిలింగ్ లో జరుగుతున్నటువంటి అక్రమాల, అన్యాయాలకి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది. దాంట్లో భాగంగా నిన్న మన జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఆయా జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్స్, మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. మొన్న నేను ముఖ్యమంత్రి గారికి, మరి రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి హెల్త్ అండ్ మినిస్టర్ గారికి, వీరందరూ కూడా విజ్ఞాపన పత్రం పంపించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వైస్ ఛాన్సలర్ గారితో వ్యక్తిగతంగా నేను ఫోన్లో మాట్లాడిన తర్వాత వారు మనకి పర్మిషన్ ఇచ్చారు, వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీగా ప్రజా సమస్యల మీద, ప్రధానంగా విద్యార్థి సమస్యల మీద మనం స్పందిస్తున్నాం. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని కూడా మనం నిరసిస్తున్నాం. గతంలో జీవో 107 ఒకటి, 108 ఒకటి, 2 జీవోలను ఇచ్చి ప్రభుత్వం దగ్గర పేదవారందరూ కూడా విద్యను కొనుక్కునే విధంగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాని ద్వారా ట్యూషన్ ఫీజెస్ పెంచారు. ఇప్పటి ముట్టుబడిగా ఫీజులు పెంపితే సామాన్యులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు చదివించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు అయితే మెడికల్ కాలేజీలు పెడుతున్నాను, అనేకమైనటువంటి హాస్పిటల్స్ పెడుతున్నానని గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తి సక్రమమైనటువంటి సరైనటువంటి డాక్టర్లను తయారు చేసుకోలేకపోతే ఈ రాష్ట్రంలో వైద్య రంగం కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇటీవల జరిగినటువంటి
హెల్త్ యూనివర్సిటీలో దేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీపాద శ్రీ వల్లభుని ఏకశిల విగ్రహం తయారు చేయడానికి తీసుకువచ్చిన ఏకశిలను పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని పురుషోత్త పట్టణంకు తరలించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, విడుదల కుమారస్వామి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విడుదల లక్ష్మీనారాయణ, యూత్ ఐకాన్ విడుదల గోపీనాథ్ సహకారంతో తీసుకువచ్చిన ఏకశిలకు మహిళలు పసుపు నీళ్లతో తడిపి పూజలు నిర్వహించారు. విగ్రహం తయారీకి ముహూర్తం ఖరారు చేసుకున్న తరుణంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా విగ్రహ పూజారిని ఘనంగా సత్కరించి ఆ విగ్రహాన్ని తయారు చేయించడానికి పూసుకున్న ఆంజనేయులను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్, కొమ్రవెల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బత్తినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై బలో సాయి శ్రీపాద మహారాజ్ కి జై గురుదత్త, జై గురుదత్త. మా మామయ్య చేసే పనులన్నిటికీ చెడగొడుతుంటావు నువ్వు. ఇప్పుడు చెప్పాలి ఏం కాదు ఏమవుతుంది పెద్దవాళ్ళు. మనం తప్పకూడదు. పూజారి అయితే ఇబ్బంది బాబాయ్ చెప్పేదాంట్లో సత్యం ఉంది, గ్రహించాలి పెద్దవాళ్ళు. తిప్పిద్దాం, అందరూ తిప్పిద్దాం, సరే మన వర్కర్స్ మొత్తం తిప్పిద్దాం. బాబా గారు ఇచ్చిన ఆశీస్సులతోటి వారు చేసిన కృషి వల్ల ఈరోజు మన గ్రామానికి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి, అంటే ఇప్పటివరకు మనం చేసే ఈ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ కూడా లేనిదన్నటువంటి మనం చేయబోయే ఈ కార్యక్రమం ఈ మన పురుషోత్తపట్నం గ్రామానికి, అలానే చుట్టుపక్కల మండలానికి కానీ మన దేశానికి, ఆంధ్రదేశానికి అంతటి కూడా సకల శుభాలు కలగానే ఉద్దేశంతో సాయి శ్రీపాద బృందానం అనే ఉద్దేశంతో ఒకవైపు బాబా గారు, ఒకవైపు శ్రీపాద వల్లభుడిని కలిపి ఏకశిలలో 2 విగ్రహాలను అనేది భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిది. అటువంటి అదృష్టాన్ని మనకు కలిగించినందుకు, సేవకులుగా మనందరం అందులో భాగమైనందుకు అందరికీ బాబా గారు ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గురుదత్త. పురుషోత్తపట్నం గ్రామం అంటేనే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళ అంత ఎత్తు చెప్పాడని చెప్పని ప్రయత్నం చేసినప్పటికీ ఎవరి వల్ల కాదు. అలాంటిది మన ఒంటిపుల ఆంజనేయులు గారు, బాబా గారు ఆ శ్రీపాద వల్లభ ఆయనలో దూరి నేను చేస్తాను, మీకెందుకు, నాకు టైం ఇవ్వండి అని చెప్పి అంతలో రాయిని తీసిన ఘనత మన ఒంటిపుల ఆంజనేయ గారిది. ఆయనకి, ఆయన కుటుంబానికి ఎల్లవేళ శ్రీపాద వల్లభ ఆ సిటీ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కుటుంబానికి, ఇంకా ఒంటిపుల ఆంజనేయ గారు ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని, ఆయన గొప్ప మనసుని చేయాలని చెప్పిన బాబాని శ్రీపాద వల్లభ కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మన గ్రామస్తులకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, మా రజనమ్మ గారి ఆశీస్సులతో, మా రఘుకృష్ణ గారి బాబాయ్, మా రామచంద్ర ప్రసాద్ కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, మరి ఆ రోజుల్లోనే తోటవారంటే గొప్పవారు. ఈ పురుషోత్తపట్నం గ్రామంలో భారతదేశ చరిత్రలో ఒక తోటవారు 350 ఎకరాల వేణుగోపాల స్వామికి ఇస్తే దానం ఈ రోజులో ఇంత 10 చెట్లు కూడా. చంద్రబాబు అక్రమ అరెస్టు చేసి వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని ఏపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో ఆకాశ దీపాలతో వినూత నిరసన చేపట్టారు. అనేక దేశాల నుంచి బాబుకు సంఘీభావం తెలుపుతున్నారని జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. పరమేశ్వర
గత 4.5 ఏళ్లుగా ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకుడు, ఈ అంతకుడి పాలనలో చీకటి రాజ్యం ఏర్పడింది. అభివృద్ధి లేదు, ఫలితం లేదు, సంక్షేమం లేదు, ప్రాజెక్టులు లేవు, ఉపాధి లేదు. పైగా హింసించడం లేదా అన్యాయంగా కేసులు పెట్టడం, విధ్వంసం, ప్రజావేది దగ్గర నుంచి అన్నాకాని వరకు విధ్వంసం. అందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని వేళ అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టించారు. పైగా వీళ్ళ శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి పచ్చి అబద్ధాలు. అందులో ఏ ఒక్క నిర్ణయం ఉందా? శాసనసభ నీ ఒక్క పక్క ఉందని, నీకు మెజార్టీ ఉందని మా సభ్యుల్ని సస్పెండ్ చేసి పైకి పంపించి మరి ఎంత అసెంబ్లీ అపవిత్రం చేశారంటే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఏది పడితే మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు కోర్టులో చెప్పిన బుగ్గన? మీ ఏసీబీ చీఫ్ ఏం చెప్పాడు? మీ సిఐడి చీఫ్ ఆధారాలు లేవు, ఆధారాలు కూడా ఎదుగుతున్నాను ఆయన చెప్తాడు. నువ్వేమో ఆధారాలని అసెంబ్లీ చెప్తావు. అంటే పొంతన లేని ప్రకటనలు చేసి మా నాయకుడిని జైల్లో పెట్టారు. చీకటి రాజ్యం. అందుకే ఆకాశ దేవుడిని మేము కోరుతున్నాం, అయ్యా ఈ చీకటి రాజ్యం తొలగించండి, చంద్రుడి రాజ్యం రావాలి, వెన్నెల రాజ్యం రావాలి, ఈ చీకటి తొలగించండి అని చెప్పి వాళ్ళని మొక్కుకుంటూ ఇవాళ దీపాలు, ఆకాశ దీపారాధన చేసుకున్నాం. మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. అంతిమంగా ధర్మమే జైతే ధర్మమే గెలుస్తుంది. ధర్మరాజే గెలిచాడు, కృష్ణుడే గెలిచాడు, నరకాసుడికి వెళ్ళలేదు, కృష్ణాసుడికి వెళ్ళలేదు. అందుచేత మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ స్వామిని మేము కోరుకున్నాం, ఆ దేవతలు కోరుకున్నాం. మళ్ళీ చీకటి రాజ్యాన్ని తొలగించి దుర్మార్గుడి పాలన, కిరాతుడి పాలన తొలగించి చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి విముక్తి చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి చేస్తారు నమ్మకం ఉంది. త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మళ్ళా ఈ తెలుగు వర్గాల గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తూ మీ దీపారాధన చేయడం జరిగింది. నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 353 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి సబ్ డివిజన్ అధికారి ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో జీకే వీధి సిఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టీఆర్సీ క్యాంప్ జంక్షన్ వద్ద 353 కేజీల గాంజాయితో వెళ్తున్న 5 సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. కారులో 12 గోనె సంచులు గాంజాయిని ఎక్కించి వెళ్లి భద్రాచలం సికిందర్కు అప్పగించేందుకు నిందితులు బయలుదేరారు. ఈ క్రమంలో టీఆర్సీ క్యాంపు దగ్గర పట్టుబడ్డారు. నిందితుల నుంచి 353 కేజీల 12 గంజాయి మూటలు, టొయోటో కారు, 3 మొబైల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదు సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చింతపల్లి కోర్టుకు తరలించారు. ఈ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళలో ముఖ్యంగా మనము ఈ కొర్రా జగ్గారావు, సీసా లైకన్, ఏ వెంకటేష్, కిల్లు రాజు, వంతుల త్రినాథ్ అనే ఈ 5 వ్యక్తులను మనము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సీలేరు పోలీసు, సిఐజికే వీధిగా ఎస్ఐ సీలేరు వాళ్ళ టీం ఒక మంచి గంజా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కేందుగూడ, పసుపులంక ఈ ప్రాంతం నుంచి రైతుల దగ్గర గంజాయి కొనుక్కొని వీటిని మహారాష్ట్రకి తరలించడానికి టయోటా వాహనంలో తరలిస్తుండగా వాళ్ళని చింతపల్లి క్యాంప్ దగ్గర సీలేరు పరిసర ప్రాంతాల్లో పట్టుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిన 7 ముద్దాయిలు ఉన్నారు. ఈ 7 మంది ముద్దాయిల్లో 5 మంది ముద్దాయిలని మనం ప్రస్తుతానికి అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయి ఒకరు బ్యాక్వర్డ్ లింక్ ఉన్నారు, ఆయన పేరు మనం చెప్పడం లేదు. కానీ ఆ వ్యక్తి ఈ ఒడిశాలో ఉన్న రైతుల దగ్గర ఆర్గనైజ్ చేసి కొనడము మనకు తెలుసు. మనం సీలేరు నదీ ప్రాంతం దగ్గరికి వెళ్తే మన గ్రామాల దగ్గర నుంచి మనం పొలిమేరకి వెళ్ళి చూడగానే అవతల మనం కాకినాడ జిల్లా జంగంపేట మండలం సీతారామపురంలోని
విద్యుత్ షాక్ తో ముగ్గురు కూలీలు మృతి చెందారు. గ్రామంలోని పామాయిల్ తోటలో బోర్ కొట్టేందుకు పనులు చేస్తున్న తరుణంలో పైన్ గల విద్యుత్ లైన్ వైర్లను తాకారు. షాక్ తగిలి గల్లా బాబీ, కిల్లి నాగు, బోడిరెడ్డి సూరిబాబు అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశానుసారం గుండెంపాడు సర్కిల్లో పరకాల అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఏసీపీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలో వాహనాలను తనిఖీ చేశారు. ప్రయాణికుల నుండి 4,50,000 నగదు రూపాయలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఏసీపీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా వాహనదారులు కేవలం 50,000 రూపాయలు నగదుతో ప్రయాణించవచ్చని తెలిపారు. అంతకు మించి డబ్బులు తీసుకెళ్తే వాటికి సంబంధించిన ఆధారాలు చూపించి డబ్బులు తీసుకెళ్లవచ్చని అన్నారు. ఆ డబ్బులకు సంబంధించిన రసీదులు లేకపోతే సీజ్ చేశామని స్పష్టం చేశారు. ఈ వాహనాల తనిఖీలో పరకాల డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు జూపల్లి వెంకటరత్నం, మల్లేశం, సబ్ ఇన్స్పెక్టర్లు రవీందర్, రాజేందర్, దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ అది ఓపెన్ మల్లేశం అక్కడ సార్ సార్ అది ఓపెన్ చేయండి ఒకసారి ఓపెన్ చేసి ఆన్లైన్లో కలపకరా భయ్. క్యాష్ ఇద్దరు బాగా మీరు ఎందుకు తీసుకొస్తారండి ఇవి? లిక్విడ్ బ్యాన్ పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఒకసారి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు ఎందుకు తీసుకుపోతారు, ఎక్కడి నుంచి డ్రా చేశారు, ఇవన్నీ ఏమైనా కరెక్ట్ ఉంటుంటే డిలీట్ చేస్తాం. నువ్వు దీనికోసం తీసుకోబోతున్నావు ఒక పేపర్ రాకపోతే మాత్రం రిజిస్ట్రేషన్ ప్రకారం వచ్చే ఎలక్షన్ల కొరకు ముందు నుండే మనం పబ్లిక్ని అలర్ట్ చేయడం కానీ లేకపోతే మనీ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పారు. మా సిపి సార్కి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీదనే మేము ఈరోజు ఇక్కడ గూడపాడు సెంటర్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము 4 లక్షల క్యాష్ కూడా సీజ్ చేసినాం. అది సీజ్ చేసిన క్యాష్ కూడా వెరిఫై చేసి కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని రిలీజ్ చేస్తాం. లేకుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఐటీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. నిబంధనలు చెప్పండి సరే. పబ్లిక్ ఎవరన్నా క్యారీ చేసుకుంటే వాళ్ళు కరెక్ట్ డాక్యుమెంట్ పెట్టుకొని క్యారీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డ్రా చేసిన పైసలు కానీ లేకుంటే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళాల్సిన స్టేట్మెంట్ తీసుకొని రావాలి. లేకుంటే చిట్ ఫండ్ చిట్ చేసుకున్న పైసలు అయితే చిట్ ఏజెంట్ చిట్ ఫండ్ కంపెనీ ఉంటుంది లెటర్ తీసుకొచ్చుకోవాలి. లేదు వాళ్ళు దాచుకున్న పైసలు డ్రా చేసిన పైసలు తీసుకొని వచ్చి స్టేట్మెంట్ తీసుకొని పోవాలి. ఒక మనిషి 50,000 వరకు క్యారీ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం దాని అకౌంట్ చూపించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఓ ఛానల్ విలేకరి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం దగ్ధం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా, భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ప్రకటన. రైతులు ఆకలితో చావద్దు, ఆత్మహత్యలతో చావాలి. బెల్లంపల్లి సభలో నోరు జారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
కనుసన్నలోనే బాబు అక్రమ అరెస్ట్ ఎపిసోడ్. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపణ. రెండో విడత ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలి. ఉద్రిక్తలకు దారితీసిన కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.